హాయ్ అండి. టుడే వ్లాగ్ వచ్చేసి సంక్రాంతి నోములు. ఈ నోము వచ్చేసి అక్క కటుకులు, చెల్లక శనగలు 2 బౌల్స్ తెచ్చుకోవాలి. 2 గిన్నెలు తెచ్చేసుకొని ఒక దాంట్లో అటుకులు, ఒక దాంట్లో అదే మంచెనగలు పోసుకోవాలి. దీనికి కొలత అంటూ లేదు. దీనికి గౌరమ్మ కూడా అవసరం లేదు. ఎందుకంటే గౌరమ్మ మెయిన్ గౌరమ్మతో నోమేసుకోవాలి. ఇది అక్కకు పోతది, ఒకటి చెల్లెకి పోతది కాబట్టి ఇట్లా అన్నమాట. దీనికి గౌరమ్మ అవసరం లేదు. నెక్స్ట్ నోము వచ్చేసి అన్నకర్షలు, అది వదినకు వంకాయలన్నమాట. ఇవేందంటే 13 అరిసెలు, 13 వంకాయలు పెట్టాలి. తెల్ల వంకాయలు పెట్టుకోవాలి. 2 ప్లేట్లు తెచ్చేసుకొని 13 వంకాయలు. దీనికి కూడా గౌరమ్మ అవసరం లేదు. మెయిన్ గౌరమ్మతోనే నోమేసుకోవాలి. ఇదేంటంటే ఇక నెక్స్ట్ నోము వచ్చేసి ఇవి వడపప్పు, పానకం బౌల్స్ అనమాట. ఇదేంటంటే మనకు పానకంకేమో గ్లాసులు కొనుక్కొచ్చుకోవాలి. అదే వడపప్పుకేమో గిన్నెలు కొనుక్కొచ్చుకొని మనం ఏంటంటే 13 సెట్లు పెట్టేసుకోవాలి. ఒక గ్లాస్ మీద వడపప్పు గిన్నె పెట్టేసుకొని నోముకోవాలి. అట్లా 13 గ్లాసులు, 13 బౌల్స్ తెచ్చుకొని నోముకోవాలి. ఒక దాంట్లో బెల్లం నానేసుకోవాలి. ఒక దాంట్లో పప్పు, పెసరపప్పు నానేసుకొని ఆ వాటర్ వంపేసుకొని నోముకోవాలి మనం టైంకి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకేమన్నా నోముల డీటెయిల్స్ అండి ఇంకేమన్నా కావాలంటే కామెంట్స్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.